హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మ చేతి ముద్ద. ఈరోజు మన ఛానల్లో అల్లం పచ్చడి రెస్టారెంట్ స్టైల్లో ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా కావాల్సిన పదార్థాలు: అల్లం, ఎండుమిర్చి, చింతపండు, టమాటీలు, జీలకర్ర, ధనియాలు, పచ్చెనగపప్పు, మినపప్పు, ఎల్లుల్లిపాయలు, బెల్లం, తగినంత ఉప్పు. కళాయి పెట్టుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పచ్చెనగపప్పు, ధనియాలు, జీలకర్ర, మినపప్పు అన్నీ వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ దోరగా వేయించుకున్న తర్వాత, బాగా దోరగా అయిన తర్వాత మనం కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. అల్లం ముక్కలు కూడా బాగా ఎర్రగా వచ్చేటట్టు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత అందులో మనం ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇంకా కొన్ని ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత దాంట్లో టమాటీలు, మనం ఇందాక చూపించాను కదా, 4 టమాటీల ముక్కలు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని అవి కూడా వేసేసుకొని గుజ్జులాగా దగ్గరికి అంతా అయ్యేటట్టు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మనకి ఇది బెల్లం, రుచికి సరిపడా బెల్లం ముక్క కూడా వేసుకొని అంతా దగ్గరికి అయ్యేటట్టు వేపుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేపుకొని ఇందులో 4 ఎల్లుల్లిపాయలు వేపుకొని ఇందులో 4 ఎల్లుల్లిపాయల రెబ్బలు కూడా, పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు వేసి దీన్ని గుజ్జుని బాగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం దీంట్లో ఒక గిన్నెలోకి తీసేసుకొని పోపు పెట్టుకుందాం. పోపుకు కావాల్సిన పదార్థాలు: 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 ఎండుమిరపకాయలు చిన్న చిన్న పీసెస్ కింద, కొంచెం కరివేపాకు వేసుకొని అంతా బాగా దోరగా అయ్యేంత వరకు వేపుకొని ఆ బౌల్లోకి తీసుకున్నాం కదా, అందులోకి ఈ తాలింపు అన్నది కూడా వేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్లో అల్లం పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.